వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. చాలామంది సాఫ్ట్వేర్ జాబ్లోకి వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అది కూడా ప్రొఫెషనల్ కోర్స్ చేయకుండా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది డిగ్రీ ఫినిష్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఆన్లైన్లో అయినా సరే కోర్స్ నేర్చుకొని ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్లో రాణించాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం ఉంది. అదే కోడ్జ్ఞాన్ డెస్టినేషన్. సో అక్కడ కనుక మీరు వన్స్ జాయిన్ అయితే మీకు అంటే మీరు చూస్ చేసుకునే కోర్సును బట్టి అది 90 డేసా 60 డేసా అనేటువంటి కోర్సును బట్టి కొంతమంది అయితే డేటా సైన్స్ తీసుకుంటారు 6 months వరకు. సో ఏ కోర్స్ అయినా సరే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి వాళ్ళు ఒక్కొక్క మంచి స్కిల్ నా దగ్గర ఉంది, నేను అడాప్ట్ చేసుకుని ముందుకు వెళ్తాను అనుకున్నటువంటి వాళ్ళు వీడియోను పూర్తిగా చూడండి. సో ఆన్లైన్లోనే ఎడ్యుకేషన్ అంతా ఉంటుంది, మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు. దాని తర్వాత జాబ్లోకి ఎంటర్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళకి జాబ్ అసెస్మెంట్ కూడా మన కోడ్జ్ఞాన్ నుంచి ఉంటుంది. సో ఈరోజు మనతో పాటు కోడ్జ్ఞాన్ నుంచి సాయిరామ్ గారు ఉన్నారు. ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాము. హలో సార్. హలో అండి. సార్, జనరల్గానే మనం మామూలుగా చూస్తే కోడ్జ్ఞాన్లో నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి జాయిన్ అవుదాము, కెరీర్ గ్యాప్ వచ్చింది, ఎట్లయినా సరే నేను సాఫ్ట్వేర్ వైపు రాణించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? అట్ ద సేమ్ టైం నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి వాళ్ళకి మీరు ఎలాంటి ట్రైనింగ్ ఏ విధంగా ఇస్తారు? నాన్ ఐటీ అన్నది అసలు సాఫ్ట్వేర్ దాంట్లో రిలేటెడ్గా, కాకపోతే ఆపర్చునిటీస్ డిఫరెన్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఐటీకి మేము ఒక ఇయర్కి 100 ఆపర్చునిటీస్ ఇవ్వగలిగితే నాన్ ఐటీ వాళ్ళు ఐటీ సైడ్ రావడానికి ఒక ఇయర్కి 40 ఆపర్చునిటీస్ వరకు ఇవ్వగలం. ఓకే, మనకున్న కంపెనీ టైప్స్లో. కానీ ఇక్కడ నాన్ ఐటీ వాళ్ళు అప్పటి వరకు కోడింగ్ తెలియకుండా అప్పుడు కోడింగ్ నేర్చుకొని వెళ్ళటానికి ఫస్ట్ వాళ్ళు రెడీగా ఉండాలి. ఓకే, అలా రెడీగా ఉంటే కనుక వీ ఆల్వేస్ సజెస్ట్ గో విత్ రెగ్యులర్ జావా ఫుల్ స్టాక్ కానీ పైథాన్ ఫుల్ స్టాక్ కానీ వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తున్నాయి మాకు రావట్లేదు అని చెప్పి అధైర్యపడొద్దు అంటాం. ఎందుకంటే కంపల్సరీగా ఒక ఇయర్లో 40 కంపల్సరీ డ్రైవ్స్ వస్తాయి అన్నమాట. సో వాటిలో అవి వచ్చేలోపు మీరు రెడీ అవ్వండి, అప్పుడు క్రాక్ చేయటం ఈజీ అవుతుంది అండి. కాదు మేము ఎక్కువ కోడింగ్ చేయలేమంటారు నాన్ ఐటీ వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళకి మనం ఏం సజెస్ట్ చేస్తామంటే డేటా అనలిస్ట్ రోల్కి వెళ్ళమంటాం. సో దాంట్లో బేసిక్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, పైథాన్, డేటాబేస్ ఇవి ఉంటాయి అన్నమాట. ఇది లైక్ 60 to 70 days కోర్స్ ఉంటుంది. సో అది కంప్లీట్ చేసి డేటా అనలిస్ట్ సైడ్ పంపిస్తాం, లేదా ఫుల్ స్టాక్. సో ఎవరైనా అప్లై చేయొచ్చు అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే సాఫ్ట్వేర్లో ఉన్న బెస్ట్ థింగ్ ఏజ్ మ్యాటర్ కాదు, వాళ్ళ దగ్గర ప్రాపర్ స్కిల్ ఉండి ఆ స్కిల్ని ప్రూవ్ మా దగ్గర అంతే కదా. ఇప్పుడు మన దగ్గర ఏ స్కిల్ ఉందో ప్రజెంట్ చేయలేకపోతే అవతల వాళ్ళకి తెలియదు కదా హెచ్ఆర్స్కి. అది కనుక ప్రజెంట్ చేయగలిగితే ఎలా ప్రజెంట్ చేయగలరు? డిఫరెంట్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి వాళ్ళ రెజ్యూమ్ ప్రాపర్గా మెయింటైన్ చేసి వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి. ఎలా సార్ అంటే ట్రైనింగ్ పీరియడ్లో ఏం నేర్పిస్తారు, ఏ విధంగా ఉంటుంది? సో మన దగ్గర డైలీ 4.5 hours క్లాస్ ఉంటుందండి. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ అండ్ దెన్ కమ్యూనికేషన్ స్కిల్స్, యాప్టిట్యూడ్ రీజనింగ్. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ ఉండేదే యాప్టిట్యూడ్ రీజనింగ్ ఉంటుంది, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేస్తారు, ఆ తర్వాత టెక్నికల్కి వెళ్తారు. సో అందుకని వాటి మీద కూడా ఫ్రమ్ బేస్ day 1 నుంచి ఫోకస్ చేస్తాం అనమాట. సో అవి బాగా గెయిన్ చేస్తే స్కిల్ వాళ్ళకి ఈజీ అవుతుంది క్రాక్ చేయటం ఇంటర్వ్యూ అన్నది. అండ్ 4.5 hours సెషన్ కాకుండా మెంటర్స్ ఎప్పుడూ అవైలబుల్ ఉంటారు. వాళ్ళు ఉండి ప్రెమిసెస్లోనే ప్రాక్టీస్ చేయొచ్చు, లేదా ఆన్లైన్ అనుకోండి వాళ్ళు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకొని డౌట్ వచ్చినప్పుడు ఇమీడియట్ కాల్ ఆర్ వాట్సాప్ చేయొచ్చు. ఇమీడియట్ డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. మీకు గుర్తుంటే లాస్ట్ టైం మీరు మా స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు నైట్ 11-12 కూడా డౌట్స్ క్లారిఫై చేశారని చెప్పారు. అవును. సో సపోర్ట్ సిస్టమ్ ఎప్పుడు స్టూడెంట్స్ వాళ్ళు విల్లింగ్గా ఉంటే వీఆర్ ఆల్వేస్ రెడీ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. వాళ్ళు ఇంట్రెస్ట్తో మన దగ్గరికి వచ్చారు అంటే కనుక మనం నేర్పించి అంతవరకైనా సపోర్ట్ చేస్తాం వాళ్ళకి జాబ్ వచ్చేవారు. ఎలా సార్ అంటే మీ దగ్గర ఒక 90 days ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఒక స్టూడెంట్కి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా కల్పిస్తారు? అంటే ఎన్ని కంపెనీస్తో టైప్ అయి ఉన్నారు మీరు? సో మనం ఇప్పటివరకు 650+ కంపెనీస్తో టైప్ ఉందండి. 650 కంపెనీలు. సో యావరేజ్ వచ్చేసి 4 LPA శాలరీ. హైయెస్ట్ ఇప్పటి వరకు ఆఫర్ చేసి 27 LPA అండి ఫ్రెషర్కి. సో ఇదంతా ఇంకా స్టూడెంట్ దగ్గర ఉన్న స్కిల్ మనం నేర్పించేది వాళ్ళు ఎంతలాగా నేర్చుకుంటారు, ఎంత ప్రాక్టీస్ చేస్తారు, ఎంత ప్రజెంట్ చేస్తారు అన్న దాని మీద ఇంకా లిమిట్లెస్. సో చాలా మందికి డౌట్ ఉంటుంది అన్నమాట. ఫ్రెషర్స్ అయినా సరే ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి కాకుండా నాన్ ఐటీ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి పెద్ద డౌట్ ఉంటుంది. అంటే మనకి జాబ్ వస్తుందా రాదా, నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా అనేటువంటి. సో కోడ్జ్ఞాన్ ఆ ఆలోచన ఉండేటువంటి వాళ్ళకి ఏం చెప్తా ఉంది? నేను వాళ్ళకి ఒకటే చెప్తాను,
కోడ్నాన్ అన్నది జాబ్ గ్యారంటీ అని చెప్పట్లేదు. ఓకే, గ్యారంటీ అంటే నేను తీసిపోయి నేను జాబ్లో కూర్చోబెట్టాలి, అది ఆబ్వియస్గా చేయలేం. నేను నీకు స్కిల్ ఇస్తాను, ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ ఇస్తాను. ఇంటర్వ్యూలో ఈ స్కిల్ నేర్చుకున్న స్కిల్ పెర్ఫామ్ చేసి ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే జాబ్ వస్తుంది. ఆ ఆపర్చునిటీస్ ఇవ్వటంలో, స్కిల్ ఇవ్వటంలో మేము ఎప్పుడు 100% ఇస్తాం. సో మా దగ్గర 650+ కంపెనీస్ టైఅప్ ఉందండి. ప్లస్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి స్కిల్కి ట్రైనింగ్ ఇస్తున్నాం కంప్లీట్ బేస్ నుంచి. ఇంకా వాళ్ళ దగ్గర స్టాండర్డ్ ఉండాలన్నమాట, నేర్చుకొని ప్రూవ్ చేసుకునేట్లు. సింపుల్గా సాయిరామ్ గారు చెప్పేటువంటిది ఒకటే, మా దగ్గర 650 కంపెనీలు ఉన్నాయి, మేము జాబ్ ఎలా అయినా సరే చూపిస్తాము. అంటే ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ చేసి చూపిస్తాము. మీరు ఎక్కడికి బయటికి వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే లేదు. మా దగ్గర ఉన్న కంపెనీస్ తోటి మేము చూపిస్తాం. మీ దగ్గర స్కిల్ ఉందా, మీరు నేర్చుకొని వెళ్ళగలిగేంత స్కిల్ ఉందా, మేము నేర్పిస్తాము. మేము అది కూడా మేమే చేస్తాము, నేర్పిస్తాము. అది ఐటీ అయినా సరే, నాన్ ఐటీ అయినా సరే, ఒకటే కేర్ తీసుకుని మేము ముందుకు వెళ్తూ ఉంటాము. కుదిరితే ఎనీ టైం, అంటే నాతో స్టూడెంట్స్ మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, ఎనీ టైం వాళ్ళ డౌట్స్ ఏదైనా వచ్చినా కూడా క్లియర్ చేసేంత స్టాఫ్ అయితే ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. సో ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే వీడియో చూసిన తర్వాత అప్రోచ్ అవ్వండి. వాళ్ళ నిరుద్యోగ యువత పెరుగుతూ ఉంది. బట్ కోడ్నాన్ డెస్టినేషన్ అనేది స్టూడెంట్స్కి ఒక మంచి వరం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సో కమింగ్ టు యూ అండి, సరే అసలు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు అండి. అండ్ నేనేం చెప్తా అంటే పేరెంట్స్ని డైరెక్ట్గా విజిట్ చేయమంటాను ఆఫీస్కి. విజిట్ చేసి అక్కడ ప్రజెంట్ పర్సీవ్ చేస్తున్న స్టూడెంట్స్తో మాట్లాడవచ్చు, మా కౌన్సిలర్స్తో మాట్లాడి డీటెయిల్స్ అన్నీ తీసుకొని అప్పుడు వాళ్ళు సాటిస్ఫై అయితే డెమో క్లాసెస్కి అటెండ్ అయ్యి అప్పుడు రిజిస్టర్ అవ్వచ్చు, ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ మేము వచ్చేసి విజయవాడలో మొగల్రాజపురంలో, అండ్ దెన్ హైదరాబాద్ JNTU మెట్రో స్టేషన్ దగ్గర, అమీర్పేటలో చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్, బెంగళూరులో BTM లేఅవుట్. అండ్ మోర్ ఓవర్ 3 ప్లేసెస్లోనూ ఒకే టైప్ ఆఫ్ కంటెంట్ డెలివరీ అవుతుంది. సేమ్ ఆపర్చునిటీస్ అందరికి వస్తాయి. ఎందుకంటే ఎక్కువ మంది ఏమడుగుతున్నారు అంటే, సార్ హైదరాబాద్ వెళ్ళామా, హైదరాబాద్లో అయితే ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయా అని చెప్పి అడుగుతారు. అట్లా ఏం లేదు, 3 ప్లేసెస్లో బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, మూడిట్లోనూ సేమ్ కంపెనీస్, సేమ్ ఆపర్చునిటీస్, సేమ్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. వెరీ గుడ్ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ అండి.